ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇవాళ మనం హెర్బా వ్యాలీ జహీరాబాద్ మా హెర్బల్ గార్డెన్లో ఉన్నామండి. మా పళ్ళ తోట ప్లస్ హెర్బల్ గార్డెన్. ఇక్కడ అనేక రకాలైన మూలికలు ఉన్నాయండి. దగ్గర దగ్గర 400 రకాల మూలికలు అంటే అవి స్పెషల్గా ఉంటాయని అనుకోవద్దు దయచేసి. మన పళ్ళ మొక్కలు అన్నీ కూడా మూలికలుగానే ఉపయోగపడతాయండి. నేను మామిడి చెట్టు మీద బ్రహ్మాండమైన వీడియోలు చేశాను, మీరు చూసే ఉంటారు. అదేవిధంగా అనేక రకాలైన పళ్ళ మొక్కలతోటి ఏ మందులు తయారు చేయొచ్చు, ఆ పళ్ళల్లో ఉన్న గింజలు దేనికి వాడుకోవచ్చు, ఇలాగా అనేక రకాలైన వీడియోలు చేసామండి. ఈరోజు ఇక్కడ మనం చేసే వీడియో ఏంటంటే, చాలామంది నన్ను అడిగేది ఏంటంటే, మేము ఆరోగ్యంగా ఉండాలి, ఒక లైఫ్ స్టైల్ కావాలి మాకు, మేము అలా ఉండాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, దేన్ని ఫాలో అవ్వాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు ఎన్నో వీడియోలు చేస్తున్నారు, వందలు క్లాసుల కింద చెప్తున్నారు కదా. అంచేత అసలు లైఫ్ స్టైల్ మార్చుకుని ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం తినమంటారు, అలాగే ఏ విధంగా ఉండాలి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏం తినటం అనేది ఒక్కటే కాదండి, ఏ విధమైన లైఫ్ స్టైల్ ఉండాలి అంటే మీ అలవాట్లు. ఆ అలవాట్లు ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగ్ లేవాలండి. మెయిన్ పడుకోవటం, తొందరగా పడుకోవాలి. ఉదయం 4 గంటల కానీ 4:30 కానీ 3:30 ఆ టైంలో కనుక లేస్తే, మీరు ఆ టైంలో లెగడం వల్ల మనకి యూనివర్సల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనండి, లేకపోతే కాస్మిక్ ఎనర్జీ అనండి, అది మన భూమి మీదకి అద్భుతంగా ప్రవహించే సమయం అండి. అది మీరు ఏ దేశంలో ఉన్నా సరే, ఎక్కడున్నా ఆ టైంలో లెగటం వల్ల ఏమవుతుందంటే, సూర్యోదయం అవడానికి ముందరే మీరు లెగుస్తున్నారు కాబట్టి ఆ ఎనర్జీని తీసుకోవడానికి మీ శరీరం రెడీగా ఉంటుందండి. ఆ టైంలో మీకు తెలియదు అది. ఎందుకంటే మన సనాతన ధర్మం కానీ, భారతీయ శాస్త్రం కానీ, మన యోగులు ఋషులు చెప్పింది కానీ మనం చాలా వరకు ఆ నాలెడ్జ్ని కోల్పోయాం. కాబట్టి ఇటువంటివి చెప్తే ఇది చేదస్తం అని కానీ, లేకపోతే వీళ్ళు ఏదో చెప్తున్నారులే, వీళ్ళు చెప్పి దాంట్లో అంత ఏముంది, ఇవన్నీ కాలక్షేపం కబుర్లు అనేది కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ అది 100% రాంగ్ అండి. నేను చెప్పేది కరెక్టు. ఇక్కడ కనుక మీరు దీన్ని కొద్ది రోజులు చేస్తే అప్పుడు నేను చెప్పేది రైటా తప్ప, నిజమా అబద్ధమా అనేది మీకే తెలుస్తుంది ప్రాక్టికల్గా. ఆ సమయంలో మీరు లేవటం వల్ల ఏమవుతుందంటే, మీ శరీరంలో క్రితం రాత్రి పడుకునే ముందర తిన్న ఆహారం అంతా పూర్తిగా అరిగిపోయి, మీ ప్రేగులు కానీ ఇంకో చోట కానీ మీ పొట్టలో ఉన్న క్రిములన్నీ కూడా అయితే మంచి బ్యాక్టీరియాని తయారు చేసి మీలో ఇమ్యూనిటీని పెంచడానికి సహాయం చేసే బ్యాక్టీరియా మీ పొట్టలో ఉందో, అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ యొక్క ఆర్గాన్స్ అన్నీ, మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి మీ ఆర్గాన్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయండి. అవి ఆ టైంలో మీరు మందు ఇచ్చినా కానీ, అంటే మెడిసిన్, లేకపోతే మంచి ధ్యానం కానీ, చదువు కానీ, ఎక్సర్సైజ్ కానీ, ప్రాణాయామం కానీ, వ్యాయామం అంటే అనేక రకాలైన వ్యాయామాలు ఇవాళ వస్తున్నాయి కాబట్టి జిమ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఎన్నో రకాలు వచ్చినాయి. అటువంటివన్నీ కూడా ఈ సమయంలో చేస్తే మీరు 8, 9 వెళ్ళి చేసి దాని మీద 2-3 రెట్లు ఫలితాలు మీకు ఎక్కువ ఉంటాయండి. అది కూడా ఎలాగా, మీరు 10, 9 వెళ్ళి చేసి గంట చేసి దాని బదులు ఆ సమయంలో నేను చెప్పిన సమయంలో ఈ 5, 3:30 మధ్యన కనీసం ఆ టైంలో కనుక మీరు చేయగలిగితే మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, మానసిక పరిస్థితి కానీ చాలా అంటే చాలా డెవలప్ అవుతుందండి. మీరు కావాలంటే చూసుకోండి. ఆ సమయంలో స్నానం చేసేస్తే కూడా ఇంకా మంచిదండి. ఎప్పుడైతే స్నానం చేసామో మనం, ఈ స్నానం అనేది ఎక్కువసేపు చేయండి. ఆ టైంలో చేస్తే షవర్ ఇప్పుకుని చక్కగా ఆ షవర్ ప్రెషర్ వస్తామండి, ఫుల్ ప్రెషర్లో పెట్టి దాని కింద నుంచుని ఒళ్ళంతా ఆ షవర్ నుంచి వచ్చే నీటి యొక్క ప్రవాహం మీకు తగిలిలాగా కనుక చేస్తే ఒక అద్భుతమైన శక్తి, అంటే మీ యొక్క నరాలు, నిద్రావస్థలో ఉన్న నరాలన్నీ మేల్కోవడం, ఈ ప్రెషర్ తగలవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ ఫ్లో అనేది డిఫరెంట్గా రావడం, ఆ నరాలన్నిటిలోకి బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల మీ శరీరం మంచి కాంతివంతంగా తయారవుతుందండి. పూర్వం ఎలా ఉండేదంటే కాలువలు, చెరువులు, నదులు ఇలాంటి స్నానాలు ఉండేయండి. చెరువులో చేసే స్నానం, నిశ్చలమైన నీటిలో చేసే స్నానానికి ఒక గుణం ఉంటుంది, నదిలో చేసే స్నానానికి గుణం ఏర్పాటుగా ఉంటుందండి. సముద్ర స్నానంలో ఉండే గుణం సెపరేట్గా ఉంటుంది.
ఎందుకు అంటే ఈ సూర్యుని యొక్క శక్తిని తీసుకోవడం, అదేవిధంగా ఈ నది ప్రవాహం వల్ల గాలిలో ఉన్న ఆక్సిజన్ని హయ్యెస్ట్గా అబ్జర్వ్ చేసుకోవడం. మూవింగ్ వాటర్లో హయ్యెస్ట్ ఆక్సిజన్ ఉంటుందండి, అదే చెరువులో ఉండదు. నూతిలో చాలా తక్కువ ఉంది. ఎందుకు అంటే నుయ్యి అనే దాంట్లో ఎండపట్టడం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సూర్యుని యొక్క కిరణాలు ఆ నీటి మీద పడలేదు కాబట్టి అందులో ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉందండి. వాటర్లో ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచేది హయ్యెస్ట్ సూర్యకిరణాలు, ఆ తర్వాత ప్రవాహం. లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక హైట్కి తీసుకెళ్ళి అది కింద పడేలాగా చేయటం వల్ల కూడా అది గాలిలోంచి స్ప్లింకర్ టైప్లో కింద పడుతుంది కాబట్టి ఒక తుంపర్ల టైప్లో కింద పడిన వాటర్ని కలెక్ట్ చేసుకుంటే ఆ వాటర్లో ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా సముద్రంలో అనేక గాఢమైన మినరల్స్ ఉంటాయండి, అనేక రకాల మినరల్స్, బంగారం కానించి ఉప్పు అంటే సల్ఫైడ్స్ అంటాం కదా, అలాంటి అనేక రకాల అన్ని లోహాలు సముద్రంలో ఉంటాయండి. అన్ని ఈ మినరల్స్ ఉంటాయి సముద్రంలో. ప్లస్ సముద్రం నీరు సెలైవ అనేది ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఉప్పదనం ఎక్కువ ఉంది కాబట్టి గాఢతతోటి బరువు ఎక్కువ ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే సముద్ర స్నానం వల్ల మనకు అనేక రకాల చర్మవ్యాధులు తగ్గడం, అదేవిధంగా తలకి చేయడం వల్ల తలలో ఉన్న అనేక రకాల చర్మవ్యాధులు కానీ ఇవన్నీ తగ్గడం. ఆ సముద్ర స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కెరటాలు కంటిన్యూగా భూమి ఆకర్షణ శక్తి వల్ల వస్తాయి కాబట్టి ఆ కెరటాల్లో వేవ్స్ వల్ల ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏ అయితే ఉంటాయో ఒక ఎనర్జీ, అద్భుతమైన ఎనర్జీ ఉందండి సముద్ర కెరటాల్లో. ఆ కెరటాల్లోని ఆ నీటిలో ఉన్న ఎనర్జీ అనేది మన బాడీ తీసుకోవడం వల్ల మనకి చాలా అద్భుతమైన శక్తి కలుగుతుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం బయట స్నానం చేయడం మానేసి బాత్రూంలో స్నానం చేస్తున్నాం. అది కూడా బకెట్లోకి వచ్చిన వాటర్ చేసి కన్నా మీరు షవర్ నుంచి చేసే వాటర్ వల్ల ఎక్కువ ఉపయోగం ఉందండి. అందుచేత అటువంటి స్నానం చేయటం, ఆ సమయంలో లెగటం. ఆహారం ఏంటంటే మనం ఏదో రకరకాల ఇప్పుడు సప్లిమెంట్స్ వచ్చినాయి అని ఏయో ఓట్స్ అంటున్నారు, అవి అంటున్నారు, ఇవి అంటున్నారు, ఏయో చెప్తున్నారు. అవన్నీ కాకుండా మన ట్రెడిషన్లో మన పూర్వీకులు ఏ తినేవారో చక్కగా మంచి నువ్వులుండ, మంచి సిమ్మిలి, అదేవిధంగా సున్నుండలు, చక్కగా నెయ్యి, మినువులు నేతిలో వేపించి పౌడర్ చేసి అందులో పంచదార కలిపి యాలకులు వేసి చేసిన చక్కగా అప్పటికప్పుడు కాసిన నెయ్యి వేసి చేసి ఇస్తూ ఉంటే దాని యొక్క స్మెల్ కానీ దాని రుచి కానీ ఒక మిరకిల్ అండి. అది తినటం వల్ల చాలా బలంగా తయారవుతాం అన్నమాట. మనం న్యాచురల్గా పండిని కనుక ఇటువంటివి దొరికితే కనుక అందులో చాలా అద్భుతమైన శక్తులు ఉంటాయండి. వాటిని తిని మీరు ఆ తెల్లవారుజామున వ్యాయామం చేసి సమయానికి నిద్రపోవడం. నిద్ర అనేది శరీరానికి, మనసుకి, అంటే మీ బ్రెయిన్కి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ నిద్ర డిస్టర్బ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే నిద్ర లేకపోవడం వల్ల శారీరకమైన అలసట, మానసికమైన అలసట రెండు కూడా దారుణంగా పెరిగిపోతున్నాయండి. పెరిగిపోవడం వల్ల జీవితంలో స్థిమితం లేకపోవడం, అంటే ప్రశాంతత అనేది లేకపోవడం వల్ల అనేక ప్రాబ్లమ్స్, జబ్బులు అనేవి వస్తున్నాయి అన్నమాట. ఏంటి 18 ఏళ్ళు వచ్చేటప్పటికి షుగర్ అంటున్నారు, 25 వచ్చేటప్పటికి బీపీ అంటున్నారు, కొలెస్ట్రాల్ అంటున్నారు. ఇది పూర్వం ఇలా ఉండేది కాదండి. అప్పుడు ఆహారం సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం, సూర్యాస్తమయానికి ముందరే తినేయడం, ఇటువంటి కొన్ని నియమాలు ఉండేయండి. ఆ నియమాల వల్ల ఏమవుతుందంటే ఈ శరీరం ఒక నియమానికి అలవాటు పడడం వల్ల మానసికమైన శక్తి వస్తుంది. టైంకి ఆహారం తినడం వల్ల శరీరం కూడా సహకరిస్తుంది. అది కూడా న్యాచురల్గా పండినవి. మంచి బలమైన ఆహారం ఏంటి అంటే వేరుశనగ గుళ్ళు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, బెల్లం ఉంది, ఇలాగా మినపగుళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి, అద్భుతమైన లేహ్యాలు ఉన్నాయి. ఇటువంటివి తీసుకుంటా అవన్నీ కూడా ఒక మందుగా చూడొద్దు ఎప్పుడు కూడా. లేహ్యాలు లాంటివి మీకు అవి ఒక సప్లిమెంటే, అది సప్లిమెంట్ అన్నమాట. మీకు అనేక రకాల మినరల్స్, మజిల్ గ్రోత్ ఇవన్నీ ఇచ్చి చక్కగా మీరు శరీరాన్ని పోషించాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారం అలవాట్లు మార్చుకోండి. ఏ విధంగానంటే జంక్ ఫుడ్స్ తినటం మానేయండి, బయట ఆహారాలు మానేయండి, సమయానికి తినండి. ఇంట్లో సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆహారం తినడానికే ప్రయత్నించండి. అదే రోజుకు 2 సార్లు తింటే కనుక 4-5 సార్లు మానేసి ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మోడర్న్గా కూడా అనేక రకాల టెక్నాలజీస్, అనేక రకాల ఆహార శిష్టాలు అని చెప్తున్నారు. అవి డెఫినెట్గా ఉపయోగపడతాయి. మనం 2 సార్లు తినటం అనే దానివల్ల ఏమవుతుందంటే శరీరం ఎప్పుడు తేలిగ్గా ఉంటుంది, ఒబెసిటీ రాదు, అదేవిధంగా జబ్బులు కూడా రావండి. తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి మన శరీరానికి శక్తినిస్తే కనుక జబ్బులు కూడా రాకుండా మన బాడీలో బ్రహ్మాండమైన ఇమ్యూనిటీ పెరిగి
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే టైం టు టైం ఆహారం తినడం, టైంకి నిద్రపోవడం, టైంకి లేవడం, ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీరు చక్కని ఆరోగ్యంతో ఎప్పుడూ హెల్తీగా ఉంటారండి. నమస్కారం.